ఒకడేమో మహాకుంభమేళ మత మార్పిడులకు వేదికన్నాడు. ఇంకొకడు మహాకుంభమేళ ప్రాంతమంతా వక్ఫ్ ల్యాండ్ అన్నాడు. విదేశాల్లో నెక్కిన ఓ వేర్పాటువాది ప్రయాగ్రాజ్పై బాంబులేస్తామని బెదిరించాడు. ఇక పవిత్ర గంగా స్నానాలపై విదేశీ మీడియా అపహాస్యానికి అంతేలేదు. బూడిద పూసుకున్న సన్యాసులు అని ఒకడు రాస్తే గంగానదిలో ఆటలంటూ మరొకడు విషం చిమ్మాడు. దేశంలోని లెఫ్ట్ లిబరల్ కుహానా సెక్యులర్ గాళ్ల వెర్రి వేషాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకడేమో 1000 కోట్లు గంగపాలు చేస్తున్నారంటే మరో వృద్ధనేత గంగలో మునిగితే పాపాలు పోతాయా అంటూ వెటకారం చేశారు. మహాకుంభమేళా విజయవంతం కావడంతో వీళ్ల నోళ్లు మూతపడ్డాయి. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళాను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించి సాంస్కృతికంగానే కాదు ఆర్థికంగానూ యూపీ స్వరూపాన్ని మార్చేశారు యోగి ఆదిత్యనాథ్. దాదాపు సగం మంది భారతీయులు ప్రయాగ్రాజ్లో గంగా స్నానం ఆచరించారు. అంటే ప్రపంచ 3వ అతిపెద్ద జనాభా కలిగిన అమెరికా జనాభాకు ఇది 2 రెట్లు. 66 కోట్ల మంది పుణ్య స్నానాల కోసం ఏర్పాట్లు చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయే అపూర్వ ఘట్టం. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం ఒక మఠాధిపతి ఇంతటి మహత్తర విజయాన్ని ఎలా సాధించారు? ఆయనకు అంతటి పరిపాలన దక్షత ఎక్కడిది? తెలుసుకోవాలంటే ఓ 8 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అది 2017 మార్చి 11. ఆ రోజు వెలువడిన యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యావత్తు దేశాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయి. 403 సీట్లున్న యూపీలో ఏకంగా 312 స్థానాలతో బీజేపీ విజయ దుందుపి మోగించింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేజిక్కడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి ఎవరు సీఎం అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరో 2 ఏళ్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడం, దేశంలోని ఎక్కువ లోక్సభ స్థానాలున్న రాష్ట్రం కావడం, అన్నిటికీ మించి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన రాష్ట్రం కావడంతో యూపీ డెవలప్మెంట్ ప్రాధాన్యతను గుర్తించింది బీజేపీ అధిష్టానం. ఇలా ప్రాధాన్యతలన్నీ బేరేజీ వేసుకొని కులమతపరమైన రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చింది. గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ను ఏరికోరి ముఖ్యమంత్రి పదవి కట్టపెట్టింది. యూపీలో అభివృద్ధి సంభావ్యతను గుర్తించినప్పుడు బీజేపీ అధిష్టానానికి కనిపించిన ఏకైక వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. అందుకే రాజ్నాథ్ సింగ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ వంటి సీనియర్లను కాదని మోదీ, షా ద్వయం యోగికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. యోగి సీఎం పగ్గాలు అందుకునే నాటికి యూపీని ఎస్పీ గుండాలు, రాడికల్ ఇస్లామిక్ గ్యాంగులు రాజ్యమేలుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధికి బాటలు పడాలంటే ముందు లా అండ్ ఆర్డర్ సరిచేయాలి. యోగి అదే చేశారు. అనుకున్నదే తడవుగా కలుపు మొక్కల్ని ఏరిపారేసినట్లు గూండాలు, రౌడీలను ఏరిపారేశారు. ఓవైపు లా అండ్ ఆర్డర్ను సరిచేస్తూనే మరోవైపు అభివృద్ధికి ప్రణాళికల్ని అమలు మొదలుపెట్టారు. అలా 2017లో మొదలైన యోగి డెవలప్మెంట్ మోడల్ అప్రతిహతంగా కొనసాగుతుంది. ఒకప్పుడు బీమార్ స్టేట్గా ఉన్న యూపీని ది బెస్ట్ స్టేట్గా తీర్చిదిద్దారు యోగి ఆదిత్యనాథ్. గూండాలు, రాడికల్ ఇస్లామిక్ గూండాలు, రౌడీలు, సుపారీ గ్యాంగ్లను నిర్దాక్షిణ్యంగా అంతమొందించి అభివృద్ధికి బాటలు వేశారు. యోగి హయాంలో రికార్డు స్థాయిలో హైవేల నిర్మాణం జరిగింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లకు కొదవేలేదు. యూపీలో ఉన్నన్ని ఎయిర్పోర్ట్లు దేశంలో మరెక్కడా లేవు. ఇవన్నీ ఒక ఎత్తైతే యూపీలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సాధించడంలో యోగి ఆకాశమంత ఎత్తుకెదిగారు. గంగా హారతి నుంచి మొదలు పెడితే మహాకుంభమేళ వరకు సనాతన సాంస్కృతిక వైభవానికి ఉన్నత స్థితిని కల్పించారు. మహాకుంభమేళ నిర్వహణ తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సాంస్కృతికంగానే కాదు ఆర్థికంగానూ అటు యూపీని ఇటు దేశాన్ని పరిపుష్టం చేస్తుంది. మహాకుంభమేళ ద్వారా 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ప్రయాగ్రాజ్ను సందర్శించిన 66 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగలో అమృత స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళ చివరి రోజున ముగింపు సూచికగా భారత వైమానిక దళం ఎయిర్ షోను నిర్వహించి గ్రాండ్ ఈవెంట్కు సెల్యూట్ చేసింది. ఈ మహాకుంభమేళ విజయవంతంగా నిర్వహించడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ కీర్తి నూతన శిఖరాలను అధిరోహించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సాధువు ఓ మేనేజ్మెంట్ గురువుగా మారిపోయారు. మహాకుంభమేళ నిర్వహణపై రానున్న రోజుల్లో యూనివర్సిటీలో పరిశోధనలు జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారు రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు. కేవలం 4000 హెక్టార్ల స్థలంలో సగటున రోజుకు 1.5 మందికి వసతి కల్పించడం నా భూతో నా భవిష్యత్. అంటే 2 యూరోప్ ఖండాలకు సమానమైన జనాభా ప్రతిరోజు ప్రయాగ్రాజ్లో గంగా స్నానం ఆచరించిందన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సీనియర్ అధికారులతో ఓ సైన్యాన్ని మోహరించారు యోగి ఆదిత్యనాథ్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ప్రత్యేక జిల్లా హోదా ఇవ్వడం ద్వారా
ఇసుక తిన్నెలపై మహానగరాన్ని నిర్మించారు. పరిశుభ్రత నుంచి తాగునీరు, ఆహారం, విశ్రాంతి గదుల వరకు ఆధునిక ఏర్పాట్లు చేశారు. జాతర జరిగిన ప్రాంతంలో 1,00,000 మరుగుదొడ్లు నిర్మించారు. పరిశుభ్రత కోసం 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులను విధులోకి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, హెల్ప్ డెస్క్, పార్కింగ్, సీసీటీవీ ఏర్పాట్లతో పాటు కుంభమేళ ప్రాంతంలోనే ఆధునిక వసతులతో ఎమర్జెన్సీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని అంచనా వేయడానికి 4 రోజులకు ఓసారి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్రాజ్లో పర్యటించారు. 45 రోజుల ఈవెంట్లో రికార్డు స్థాయిలో 12 సార్లు ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మిగతా సమయాల్లోనూ లక్నోలోని కంట్రోల్ రూమ్లో కూర్చొని మహాకుంభమేళ ప్రాంతాన్ని ఆన్లైన్లో వీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా 24 గంటలు పూర్తి ఉత్సాహంతో విధులు నిర్వర్తించారు. అధికారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఇందుకోసం సమర్థత కలిగి ఉన్నతాధికారులను నాయకులుగా నియమించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా పర్యవేక్షించారు యోగి ఆదిత్యనాథ్. ఋషులు, సాధువులు, అధికారులు, సామాన్య ప్రజల నుండి సలహాలు తీసుకున్నారు. అయితే మహాకుంభమేళ నిర్వహణలో యోగి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జనం ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు. ఆ రోజు రికార్డు స్థాయిలో 7,64,00,000 మంది త్రివేణి సంగమానికి పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ అనూహ్య ఘటనతో సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. అయితే తొక్కిసలాట తర్వాత వెంటనే అప్రమత్తమయ్యారు. స్వయంగా ప్రయాగ్రాజ్కు చేరుకొని విషాద ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. లోటుపాట్లను సరిదిద్దడానికి మరో 100 మంది అధికారులను నియమించారు. రద్దీని నియంత్రించేందుకు ఐజీ స్థాయి అధికారులకు ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను అప్పగించారు. 3 ఐఏఎస్లు, 25 మంది పీసీఎస్ అధికారులను ప్రయాగ్రాజ్కు పంపించారు. ఐఏఎస్ అధికారి ఆశిష్ గోయల్ నేతృత్వంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెద్ద సైన్యాన్ని మోహరించారు యోగి ఆదిత్యనాథ్. కుంభమేళ ముగిసే వరకు ప్రయాగ్రాజ్లోనే ఉండాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఒక్క దుర్ఘటన తప్ప మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్. జనవరి 13 భోగి పర్వదినం రోజున ప్రారంభమై ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముగిసే వరకు మహాకుంభమేళాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్. క్రౌడ్ మేనేజ్మెంట్, రైల్వేలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, విశ్రాంతి గదుల ఏర్పాట్లు, ఇలా ఏ విషయంలోనూ లోటు రానివ్వలేదు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయించారు. కాశీ, అయోధ్య, గోరఖ్పూర్, వింధ్యాచల్ మొదలైన ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయించారు. అన్ని ప్రధాన స్టేషన్ల నుంచి ప్రయాగ్రాజ్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపారు. దేశం నలుమూల నుంచి భక్తులు సులభంగా మహాకుంభమేళాకు చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళ కోసం ఏకంగా 3,500 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లు నడిచాయి. మహాకుంభమేళ కోసం యోగి ప్రభుత్వం 7,000 బస్సులను ఏర్పాటు చేయించింది. భద్రత విషయంలోనూ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రయాగ్రాజ్లో 15,000 మంది పోలీసులను మోహరించారు. అదే సమయంలో ప్రత్యేక పరిస్థితులు 200 మంది కమాండోలను కూడా రంగంలోకి దించారు. స్నాన ఘట్టాల పర్యవేక్షణకు 4,000 బోట్లలో పోలీసులు, డైవర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. వీరిలో భారత నావిక దళానికి చెందిన 25 మంది సూపర్ డైవర్లు కూడా ఉన్నారు. మహాకుంభమేళ నిర్వహణను చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. సాధువుల నుంచి విదేశీ అతిథులు, దేశాధినేతల వరకు ప్రశంసలు కురిపించారు. మహాకుంభమేళకు హాజరైన భక్తులు సమీపులోని పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించారు. అయోధ్య, కాశీ, వింధ్యాచల్, గోరఖ్పూర్, మధుర వంటి పుణ్యక్షేత్రాలు 45 రోజుల పాటు భక్తులతో పోటెత్తాయి. మహాకుంభమేళ సందర్భంగా ఒక్క అయోధ్యలో 16 కోట్ల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు. మహాకుంభమేళ విజయవంతం కావడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది సాధారణ కార్యక్రమం కాదని, భారతదేశ సనాతన సంప్రదాయం, విశ్వాసం, సంస్కృతికి సంబంధించిన పండుగన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందని కొనియాడారు. 2019లో అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చిన యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళ నిర్వహణతో సాంస్కృతిక రాజధానిగా మార్చేశారు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవ క్రతువులు నూతన శకానికి శ్రీకారం చుట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.